తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కారు దిగి కాషాయ గుట్టికి కాంగ్రెస్ ఒడికి చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ పని అయిపోయిందనే ప్రచారం మొదలైంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీని వీడుతారనే ప్రచారం మొదలైంది. ఆ జాబితాలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ పేర్లు ఉండడం గమనార్హం. తాజాగా త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి మాత్రమే కాదు, ఇంకా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోస్యం చెప్పారు. మన డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించడం జరిగింది. మెడికల్ కళాశాల కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి చాలా మంది రోగులకు వైద్యం కూడా చేయించడం, అంబులెన్స్ సర్వీసులను కూడా మన ప్రాంతంలో నడిపేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు తను మన ప్రాంతం లోపల చేయడం, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం అంటే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది. ఏంటంటే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. మాకు కూడా సంతోషంగా ఉంది. ఏంటంటే ఒక మంచి వ్యక్తిని నేను డిసిసి అధ్యక్షుడిగా ఉండి మన జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన అంచెలంచెలుగా మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు మన పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా మనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా అక్కడ అనిత హరినాథ్ రెడ్డి గారు అక్కడ రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు కూడా శాసన మండలి సభ్యులు కూడా మన పార్టీలో చేరడం జరిగింది. ఈ విధంగా ఇంకా కాగా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను గులాబీ నేతలు కొట్టిపారేశారు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం